నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్ తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్ కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్ని తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్ లో ఓపెన్ చేస్తున్నాము. 26th జనవరి కల్లా దీని మీద మన BIEreforms@gmail.com వెబ్సైట్ కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏమేమి మాట్లాడతాను అవన్నీ మన BIE.ap.gov.in పోర్టల్లో అందరికీ అందుబాటులో